ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కు వైసీపీ నేత ముద్రగడ లేఖ రాశారు. చంద్రబాబు పాలనలో కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో తన కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురిచేస్తున్నారన్నారు. గాడి తప్పిన రాక్షస పాలనలో దహనకాండ చూస్తున్నామని ముద్రగడ ధ్వజమెత్తారు. ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కు వైసీపీ నేత ముద్రగడ లేఖ రాశారు. చంద్రబాబు పాలనలో కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో తన కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారన్నారు. గాడి తప్పిన రాక్షస పాలనలో దాహనకాండ చూస్తున్నామని ముద్రగడ ధ్వజమెత్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు. కాపు ఉద్యమ ముద్రగడ పత్రం వద్ద మరోసారి లేఖ రాశాడని చెప్పొచ్చు. సీఎం మంత్రి లోకేష్ గాని సీఎం చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు. కాపు కూడా రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి కట్టుబాట్లతో పంపించండి అని చెప్పి, గతంలో కూడా నా కుటుంబాన్ని, ఇప్పుడు అమ్మడి కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారని చెప్తారు. కాపు కులం చంద్రబాబు మీద కోపంగా ఉన్నప్పుడు కూడా డిప్యూటీ సీఎం ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో మీకు మద్దతు ఇవ్వడం జరిగింది అని తన అభిప్రాయం అయితే చెప్పారు. చంద్రబాబు జైలు ఉన్నప్పుడు కూడా డేలా పడిపోయిన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ టైంలో ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారో, పవన్ కళ్యాణ్ మీకు మద్దతు రోడ్డు మీదకి వచ్చారని మరోసారి రుజువైందని చెప్పొచ్చు. అది కాపు కులం మీద మీరు ఎప్పుడు కూడా రగిలిపోతూనే ఉన్నారు. గతంలో కూడా నా కుటుంబంపై కక్ష కట్టి నన్ను అరెస్ట్ చేశారు కూడా చెప్తున్నారు. అది గాడిద ఇప్పుడు రాక్షస పాలనలో దహనకాండం చేస్తానని కూడా చూస్తారు. అయితే రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన పెట్టమని ప్రధాని కోరితే ప్రతిపక్షాన్ని జైలు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మాజీ మంత్రిని అవమానించడం ఎంతవరకు న్యాయమని ఒక ముద్రగడ పద్మావతి తెలియజేస్తారు. అయితే తిరుమల లడ్డు విషయంలో మీరు చెప్పింది అబద్ధమని తేలంతో అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి పాటలు పడుతున్నారు అయితే ముద్రగడ అయితే చెప్పారు. అయితే రాత్రి ఏదైతే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మీద అక్కడ దేవస్థానం, టీడీపీ బోర్డు దేవస్థానం జ్యోతి నెహ్రీ కూడా మా జిల్లాలో ఒక నాయకుడు ఉన్నాడు, ఒక ఉద్యమ నాయకుడు ఉన్నాడు, మా జిల్లా ఒక ఆపరేయకుండా ప్రజలను అతను ఒప్పుకోవడం లేదు, ఉపేక్షించట్లేదు. నేను అతను గౌరవిస్తాను. ఒక ఎమ్మెల్యేగా స్థానిక ఎమ్మెల్యే, జగ్గంపేట స్థానిక ఎమ్మెల్యేగా నేను గౌరవిస్తాను. కానీ ప్రజలను అతను ఉపేక్షించట్లేదని కూడా గతంలో రాత్రి జ్యోతి నెహ్రీ కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. దీపిక. రైట్ సిద్ధు, థ్యాంక్ యూ.